క్షీరారామేశ్వర స్వామి దేవాలయం పాలకొల్లు. మనందరికీ తెలుసు పంచారామాలు ఎంతో విశిష్టమైనవని. మళ్ళీ మనం ఎన్నిసార్లు చూసినా మన భారతదేశంలో దేవాలయాలు కొత్తగా కనిపిస్తూనే ఉంటాయి. ఇక్కడ క్షీరారామేశ్వర స్వామి మనందరికీ పురాణ ఇతిహాసాల నుంచి వస్తున్నటువంటి పంచారామాలలో మూడవది. మరి దాని గురించి వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ప్రతిష్ఠించిన ఈ శివలింగం గురించి, స్థల పురాణం గురించి ఈ వీడియోలో చూద్దాం. క్షీరారామేశ్వర స్వామి దేవాలయం ఇది హైదరాబాద్ నుంచి సుమారు 439 కిలోమీటర్ల దూరంలోను, విజయవాడ పట్టణానికి సుమారు 156 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి వెళ్ళాలంటే మనము హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకుని విజయవాడ నుంచి వెళ్ళొచ్చు. లేదంటే రైలు, విమాన మార్గాలు హైదరాబాద్ టు విజయవాడ మనకు అందుబాటులో ఉంటాయి. ఇక దాంతోపాటు రోడ్డు గుండా వెళ్ళడం చాలా అనుకూలంగా ఉంటుంది. అన్నీ కూడా ఎక్స్ప్రెస్ వేలు. మనం ఈ పాలకొల్లు క్షేత్రానికి చేరుకొని పాలకొల్లులో ఉన్నటువంటి క్షీరారామేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. ఇక స్థల పురాణం గురించి మనం చూసుకున్నట్టయితే ఈ క్షీరారామేశ్వర స్వామి దేవాలయం పంచారామాల వృత్తాంతంతోనే మనకు ముడిపడి ఉంది. ఎందుకంటే పూర్వము తారకాసుర సంహారం కోసము శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థించగా దేవతలు ఆయన తారకాసుర సంహారం చేయడానికి అమ్మవారి యొక్క శక్త్యాయుధాన్ని ప్రయోగించినప్పుడు అది ఆ తారకాసురుడి కంఠంలో ఉన్నటువంటి శివలింగాన్ని భిన్నం చేయడం, ఆత్మలింగాన్ని అది 5 భాగాలుగా ఆత్మలింగము, అమృతలింగము అనేది 5 భాగాలుగా పడడం, ఆ 5 భాగాల్లో ఒక భాగమైనటువంటి ఈ క్షీరారామేశ్వర స్వామి దేవాలయము ఇక్కడ దీన్ని మరి స్వామి శ్రీ మహావిష్ణువు ప్రతిష్ఠించినట్టుగా మనకు స్థల పురాణం చెప్తుంది. ఈ క్షీరారామేశ్వర స్వామి దేవాలయం అత్యంత పురాతనమైంది. సుమారు చాళుక్యులు నిర్మించిన ఈ దేవాలయం 14వ శతాబ్దంలో పునర్నిర్మితమైనట్టుగా మనకు చెప్తుంది. ఇక్కడ గాలి గోపురం చాలా విశిష్టమైంది. 9 అంతస్తులుగా 122 ఫీట్ల ఎత్తులో చాలా అద్భుతమైనటువంటి గాలి గోపురం ఉంటుంది. కానీ ఈ దేవాలయానికి వెళ్ళాలంటే సిటీ మధ్యలో ఉండడం వల్ల మనం దూరంగా వాహనాలు ఆపి నడుస్తూ వెళ్ళాల్సి ఉంటుంది. వాహనాలు వెళ్ళడానికి అనుకూలత చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి అది గమనించి మీరు ఒకవేళ క్షీరారామేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే కారును రోడ్డు పైన కానీ పార్కింగ్ స్థలాల్లో పెట్టి అక్కడి నుంచి నడిచి వెళ్ళవచ్చు. అలాగే ఈ దేవాలయంలో ఇక దేవతలందరూ కూడా మనకు కొలువై తీరి ఉంటారు. విశేషంగా అక్కడ గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, తర్వాత అనేక దేవీ దేవతల విగ్రహాలు మనకు దేవాలయంలో దర్శనమిస్తాయి. ఈ పంచారామాలలో అన్ని ఆరామాలు కూడా దేనికదే విశిష్టమైనవి. మరి ఈ క్షీరారామేశ్వర స్వామిని దర్శించుకుంటే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి అలాగే పశు సంపత్తి, మనకు ఆహార వృద్ధి అనేది విశేషంగా కలుగుతుంది అనేది మనకు స్థల పురాణం చెప్తుంది. కాబట్టి ఇంకా అనేక విషయాలు ఈ దేవాలయం చుట్టూ ముడిపడి ఉన్నాయి. మరి వాటిలో కొన్ని విషయాలు మనం చూసారు కదా క్షీరారామేశ్వర స్వామి దేవాలయం. ఇలాంటి వీడియోల కోసం మన విఎన్ఆర్ ద ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ పంచారామాలు.